తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎట్లున్నాయి, చదువుల సక్కదనం ఎట్లుంది అని ముచ్చట మీద ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడిండు. సమాజాన్ని ప్రతిబింబించే తరగతి గది. నేడు తెలంగాణ తరగతి గది సమాజాన్ని ప్రతిబింబిస్తలేదని చెప్పి నేను ఎన్నికైన 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రసంగంలో చెప్తూనే ఉన్నా. ఎక్కువ మందికి ఎలా చదువు చెప్పాలని ఆలోచన చేస్తే తప్ప ఉన్నది ఎటన్న పోని కొత్త తీసుకురావాలంటే మాత్రం మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో అదే జరుగుద్ది తప్ప అంతకంటే వేరే జరగదు అనేది ఆర్థిక విషయాలు గమనించిన వ్యక్తిగా. హాగో గాట్లున్నాయట తెలంగాణ సర్కార్ బడుల చదువులు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుకుంటా సర్కార్ కొలువుల ముచ్చట మాట్లాడిండు. రిక్రూట్మెంట్కి కావాల్సినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేసిన 2,32,309, నోటిఫై చేసిన 2,02,735. దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయి సెలక్షన్ అయిపోయినటువంటి 1,60,083 ఉద్యోగాలు. దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పుకుంటా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు గ్రూప్ 1 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 నేను అడుగుతున్నా 10 ఏళ్లలో ఇలా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం. వారే చదివి నేనేం చదివింది వారు చదివింది చెప్తున్నా. 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. ఏం వాళ్ళ గ్రూప్ 1 జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా? ఇట్లా జాబ్ల మీద చర్చ నడిచింది. మొన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కుల సర్వే ముందటేసుకున్నాడు. మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ జిఎస్డిపి 14,64,000 కోట్ల రూపాయలు అయినప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,90,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప? ఇగో ఇట్లా సర్కార్ చేసిన సర్వేను అదే సర్కార్ ముద్రించిన పుస్తకాన్ని ఒక దగ్గర పెట్టి జనాభా లెక్కలు బీసీల లెక్కలు పోల్చి చెప్పిండు. ఇక దీని మీద మంత్రి గారు 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలలో ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖున చట్టాన్ని చేస్తాం మనం ఇక్కడ. ఇగో ఇట్లా మండలిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చలు జరిగినాయి.